దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తెలంగాణలోని ప్రతిష్టాత్మకమైన దేవాలయాలు వెమ్లవాడ రాజన్న, వరంగల్ భద్రకాళి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, చార్మినార్, భాగ్యలక్ష్మి. ఈ దేవతామూర్తుల క్యాలెండర్లు రిలీజ్ చేయడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఆడిట్ డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ మార్తినేని వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. టీటీడీ నేను అక్కడ పనిచేసిన రోజుల్లో, ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసిన రోజుల్లో మాత్రం టీటీడీ ఆడిట్ను చార్టెడ్ అకౌంటెంట్స్కు ఇవ్వడం జరిగింది. దాన్ని తిరిగి పొందడంలో మా అసోసియేషన్, స్టేట్ ఐటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరి సహాయ సహకారాలతోటి దాన్ని తిరిగి పొందడం జరిగింది. ఇప్పుడు స్టేట్ ఐటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులే దాన్ని ఆడిట్ చేయడం జరుగుతుంది. ఇదొక టీటీడీ ఆడిట్ అనేది మాకు ఒక పెద్ద ఆడిట్లో ఒక పెద్ద ముఖ్యమైన అంశం అని అనుకోవాలి. ఎందుకంటే ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్ అనుకోవాలి. ఎందుకంటే సుమారుగా 105 మంది పనిచేస్తున్నారు కాబట్టి టీటీడీ ఆడిట్ మాకే చెందటం, మేమే ఆడిట్ చేయటం దైవ కృపే అనుకోవాలి. స్వామివారి ఆశీస్సులు ఉండటం వల్లనే మా స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్కే టీటీడీ ఆడిట్ రావడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2014లో తెలంగాణ రావడం జరిగింది. కాకపోతే అందరితో టచ్లో ఉన్నాను. అసోసియేషన్ పరంగానే యాజ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కానివ్వండి, యాజ్ జిల్లా ఆఫీసర్ కానివ్వండి, అనేక పొజిషన్స్లో ఉన్నప్పుడు అందరిని దగ్గర తీసుకోవడం, వాళ్ళందరితో కలిసి పనిచేయటం, నేను పని చేయించడమే కదా వారితో పాటు పని చేయించడం జరిగింది. సో దానివల్ల ఒక రకమైన సహృద్భావ వాతావరణం ఏర్పడేది ఆఫీస్లో. అందుకని అందరూ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చి కలవడం జరుగుతుంది. నేను కాక మొన్న తిరుపతి టీటీడీ కూడా వెళ్ళడం జరిగింది. తిరుపతిలో పాత మిత్రులందరూ, ఆడిట్ ఉద్యోగస్తులందరూ రావటం, కలవటం జరిగింది అనేక ప్రాంతాల నుంచి. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా చిన్నప్రెడ్డి మరియు గంగాధర్ వీరిద్దరి ఆధ్వర్యంలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఏలూరు, అలాగే డైరెక్టర్ కళ్యాణి గారి ఆధ్వర్యంలో నాకు పదవి విరమణ సందర్భాన సన్మానం చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే మనం మనసులను గెలుచుకోవటం అనేది ముఖ్యం అనిపిస్తుంది. సో ఇంతమంది హృదయాల్లో నాకు స్థానం ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. రిటైర్మెంట్ కాదు కదా, నేను ఆ రోజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన రోజు 24 నవంబర్ 2014. అయితే నేను ఇప్పుడు అనుకోవటం అది 2025 నవంబర్ 2014గానే భావిస్తున్నాను. ఎందుకంటే ఆ కంటిన్యూటీ, ఆ బంధము, ఆ రిలేషన్ అనేది అలాగే ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. సో నేను అదే విధంగా భావిస్తున్నా. మనకి ఇరు రాష్ట్రాల ఉద్యోగస్తులు అందరూ కలిసి ఉండేవాళ్ళం. మా అందరికీ ఒకటే అసోసియేషన్ ఉండేది, స్టేట్ ఐటీ ఎంప్లాయీస్ అసోసియేషన్. దానికి తగ్గట్టుగానే అందరూ సహాయ సహకారాలు అందించి డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక విషయాల్లో విజయాలు సాధించుకోవడం జరిగింది. ఆ పదవి విరమణ మహోత్సవానికి సుమారుగా 1000-1100 మంది పైన వచ్చినట్టు తెలిసింది. వారందరి హృదయాల్లో నేను స్థానం సంపాదించుకోవటం అనేది నాకు చాలా గొప్ప అనుభూతిగానే మిగిలింది. వారందరూ రావటం, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయటం, ఆత్మీయంగా పలకరించడం, ఇవన్నీ చూస్తుంటే బహుశా నా ఉద్యోగ ధర్మాన్ని సరైన రీతిలో నిర్వర్తించానని భావిస్తున్నాను. వారి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నందుకు మాత్రం నేను చాలా ధన్యుడని